జపాన్లోని టోక్యోకు చెందిన ప్రముఖ షెఫ్ తకామసా ఒసావా తాజాగా హైదరాబాద్లోని రామ్ చరణ్తో పాటు గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఆయన స్వయంగా గుమగుమలాడే దేశీ బిర్యానీని వండారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈరోజు ఒక ప్రైవేట్ నివాసంలో బిర్యానీ వండాను. నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అసలైన బిర్యానీ అంటే ఏంటో ఈ నగరం నాకు నేర్పిస్తూనే ఉంది అని జపాన్ షెఫ్ తకాసమా ఒసావా రాసుకొచ్చారు. రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ ఇంట్లోని విదేశీ పక్షులు, కోయి ఫిష్లను చూస్తూ గడిపిన క్షణాలను ప్రశాంతమైన స్వాగతంగా ఆయన అభివర్ణించారు. సాంప్రదాయ పద్ధతిలో ఆరు బయట కట్టెల పొయ్యిపై వండిన బిర్యానీని లోపలికి తీసుకురాగానే రామ్ చరణ్ కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వంట పాత్రపై మూత తీయగానే వచ్చిన సువాసనకు రామ్ చరణ్ ముఖంలో చిరునవ్వు విరిసింది. బిర్యానీ ఎంతో రుచిగా ఉందంటూ చరణ్ షెఫ్ను అభినందించడమే కాకుండా ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్ చరణ్ తల్లి సురేఖమ్మ, సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఇది తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఒసావా ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మెగా అభిమానులకు ఇది రెట్టింపు సంతోషాన్ని ఇచ్చే సమయం. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం కవల పిల్లలతో గర్భవతిగా ఉన్నారు. 2023లో క్లింకారా పుట్టిన తర్వాత మళ్లీ మెగా ఇంట్లో చిన్నారి కేరింతలు వినిపించబోతున్నాయి.